వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. పాలకుల్ని ప్రశ్నించిన ప్రతి గొంతుకు అర్బన్ నక్సలను, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపిన ప్రతి ఆలోచనకు దిమాగీ నక్సల్ అను ముద్ర వేస్తారా? అసలు ఎవరి దిమాగీ నక్సల్స్? ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి మోదీ వాడిన ఈ కొత్త పదం ఇప్పుడు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లను కూడా షేక్ చేసి పారేస్తోంది. ఆయుధాలు పట్టిన నక్సల్స్ని ఎరివేశాం, కానీ ఈ కొత్త రకం ఆలోచనల నక్సలిజంతో ప్రమాదం పొంచుందని మోదీ చేసిన కామెంట్స్ ఇప్పుడు అతిపెద్ద పొలిటికల్ డిబేట్గా మారాయి. ప్రశ్నించే వాళ్ళంతా నక్సల్సేనా అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతుంటే, మేం గర్వకారణమైన దిమాగీ నక్సల్స్ అని ప్రతిపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి. డ్యామేజ్ కంట్రోల్ కోసం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రంగంలోకి దిగి రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, దేశాన్ని పడగొట్టాలని చూసేవాళ్ళు మాత్రమే నక్సల్స్ అంటూ పెద్ద క్లారిటీ ఇచ్చేశారు. ప్రశ్నించే గొంతుకులకు, నిలదీసే శక్తులకు, ఎదురించే వ్యక్తులకు ఇలా లేబుల్స్ తగిలించడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఒక రివాజ్గా మారిపోయింది. బీజేపీ ఐటీ సెల్, దాని కనుసనల్లో నడిచే సోషల్ మీడియా టీములు ఇటువంటి బ్రాండింగ్స్తో ముద్రలు వేయడంలో, స్టాంపింగ్ వేయటంలో ఆరితేరిపోయారన్నది నిజం. ఇట్స్ అ ఫ్యాక్ట్. మోదీ విధానాల్ని వ్యతిరేకిస్తే చాలు, వాళ్ళని దేశద్రోహులు లేదా యాంటీ నక్సల్స్ అని పారేస్తారు. అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్లేనా? ఇక అర్బన్ నక్సల్స్ అనే పేరుతో చాలామంది మేధావుల్ని, కవుల్ని, రచయితుల్ని, పౌర హక్కుల కార్యకర్తల్ని వేధింపులకు గురి చేస్తున్నారు కూడా. ఈ లేబుల్ పడ్డ పాపానికి డజన్ల కొద్దీ వ్యక్తులు జైళ్లలో మగ్గిపోతున్నారు. ఇక మరో ముద్ర టుక్డే టుక్డే గ్యాంగ్, ఆందోళన్ జీవి. ఎవరైనా నోరెత్తితే చాలు దేశాన్ని ముక్కలు చేయాలని చూసే శక్తులుగా చిత్రీకరించడం చాలా కామన్ అయిపోయింది. ఖలిస్తానీలు, చైనా మద్దతుదారులు, ఉగ్రవాదులు, విచ్ఛిన్నకర శక్తులు, పాకిస్తానీ ఏజెంట్స్, ఫారిన్ ఫండింగ్తో పనిచేసేవాళ్ళు, ఇలా బీజేపీ అంబుల పొదిలో చాలానే బ్రాండ్స్ రెడీగా ఉంటాయి. నోరెత్తడమే ఆలస్యం దేశద్రోహిగానో, జాతి వ్యతిరేకిగానో లేబుల్ పడేస్తారు. చివరికి రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతుల్ని కూడా వదిలిపెట్టలేదు. దేశం కోసం అనేక బంగారు పథకాలు సాధించి తెచ్చిన మహిళా రెజ్లర్లను సైతం ఎలా వేధించారో మనం చూసాం. ఎవరైనా నిరసన ప్రదర్శనకు దిగితే చాలు వాళ్ళని విదేశీ శక్తుల ఏజెంట్లుగా ట్రోలింగ్ చేయటంలో బీజేపీ ముందుంటుంది. దేశ ప్రతిష్టను దిగజార్చడానికి విదేశాల నుంచి నిధులు పొందుతున్నారంటూ ఆరోపించడం పరిపాటిగా మారింది. ఇటువంటి లేబుల్స్తో సరికొత్త ధనాన్ని స్వయంగా ప్రధాని మోదీయే పరిచయం చేశారు. అదే ఇప్పుడు అగ్గి రాజేస్తున్న దిమాగీ నక్సల్స్ బ్రాండ్. అసలు ప్రశ్న ఏంటంటే, మోదీ విధానాలతో విభేదించినంత మాత్రాన దేశద్రోహి అయిపోతారా? బీజేపీ పాలసీలను వ్యతిరేకించడం అంటే యాంటీ నేషనల్ కింద లెక్కేనా? ఎవరు చెప్తారు ఈ ప్రశ్నలకు సమాధానం? ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన వాస్తవం ఇంకోటి ఉంది. 2014లో 126 జిల్లాల్లో ఉన్న నక్సల్స్ ప్రభావం ఈ ఏడాది నాటికి జీరోకి పడిపోయింది. అది ఖచ్చితంగా మన భద్రతా దళాల అద్భుత విజయమే అంటారు. కానీ అసలు సొంత దేశస్థులే నాడు ఎందుకు ఆయుధాలు పట్టారో ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఆలోచిస్తున్నామా? ఆకలి, అణచివేత, ప్రభుత్వాల నిర్లక్ష్యం కాదా వాళ్ళని అడవుల బాట పట్టించింది? ప్లీజ్ ఆలోచించండి. ఆ గతం నుంచి పాఠాలు నేర్చుకోకపోతే రేపు మళ్ళీ ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. డెవలప్మెంట్ అంటే కేవలం రోడ్లు వేయడం, అడవుల్ని కార్పొరేట్లకు అప్పగించడం కాదు. స్థానికులకు అండగా నిలబడి వాళ్ళ బ్రతుకుల్ని మార్చడం. అధికార పక్షమేమో విమర్శకుల గొంతు నొక్కి పారేయడానికే ఈ కొత్త లేబుల్స్ తెస్తోందని ఒక వర్గం అంటుంటే, ఇదంతా
దేశ భద్రత కోసం, నేషనల్ సెక్యూరిటీ కోసమేనంటూ ఇంకో వర్గం వాదిస్తోంది. ఇంతకీ ప్రశ్నించే హక్కును దేశ ద్రోహంగా ముద్ర వేయటం ఈ ప్రజాస్వామ్యానికి, డెమోక్రసీకే ప్రమాదం కాదా? పేదరికం, దోపిడీ ఉన్నంతకాలం పేర్లు మారచ్చేమో కానీ ప్రజల్లో అసంతృప్తి చల్లారుతుందా? ప్రభుత్వాధినేతల్లారా, ప్రశ్నించే వాళ్ళని ప్రత్యర్థులుగా చూడటం సమంజసమేనా? ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. రాజకీయ ముద్రలు వేయటం కాదు, గ్రౌండ్ రియాలిటీని గుర్తించండి. బికాస్ రిమెంబర్, ఏ హంగ్రీ మ్యాన్ ఈజ్ అన్ యాంగ్రీ మ్యాన్.